మూవీ స్టార్ట్ అవ్వగానే సిఐ పాల్ కి ఒక ఇంటి నుండి కాల్ రావడంతో సిఐ పాల్ తన టీం తో కలిసి ఆ ఇంటికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాల్ ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడతాడు. అదే ఇంట్లో సారా అనే ఒక బ్లైండ్ గర్ల్ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత సారాని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. డాక్టర్ సారాని చెక్ చేసి సిఐ పాల్ తో ఇలా చెప్తుంది, చూడండి, సారా మీద బలాత్కారం జరిగిందన్న మాట 100% నిజం. కానీ సారాని బలాత్కారం చేసిన వ్యక్తి ప్రొటెక్షన్ యూజ్ చేశాడు. దాంతో అతని స్పెర్మ్ దొరకలేదు. అందువల్ల అతని గురించి ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అంతేకాకుండా సారా ఒంటి మీద ఏ చిన్న గాయం కూడా లేదు. తర్వాత సిఐ పాల్ సారా స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే, సారా తనను బలాత్కారం చేసిన వాడిని ఎలా గుర్తుపడుతుంది? ఎందుకంటే సారా ఒక బ్లైండ్ గర్ల్ కదా. తర్వాత రోజు సారా సిఐ పాల్ ని ఇంటికి పిలిపించి స్కల్ప్చర్ ని చూపిస్తుంది. సారా చిన్నప్పటి నుండి మట్టితో బొమ్మలు చాలా బాగా చేస్తుంది. సారా ఎటు చూడలేదు కాబట్టి ఆ వ్యక్తి సారాని బలాత్కారం చేస్తున్నప్పుడు సారా ఆ వ్యక్తి ముఖాన్ని అంటుకుని అతని పోలికలను గుర్తు పెట్టుకుంటుంది. తర్వాత ఆ గుర్తు పెట్టుకున్న పోలికలతో మట్టితో ఒక బొమ్మను చేసి సిఐ పాల్ కు చూపిస్తుంది. అప్పుడు సారా వాళ్ళ నాన్న మహమ్మద్ సిఐ తో మాట్లాడుతూ, సార్, నేను ఇతన్ని నిన్న మా ఇంటి దగ్గర చూశాను. ఇతను నిన్న మా ఇంటికి వచ్చి వినోద్ అడ్రస్ అడిగాడని చెప్తాడు. తర్వాత సిఐ పాల్ వినోద్ దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్ గురించి అడిగినప్పుడు వినోద్ తన ఫ్రెండ్ తనని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి వచ్చాడని, తన ఫ్రెండ్ పేరు మైకేల్ అని, తను ముంబైలో ఉంటాడని చెప్తాడు. వెంటనే సిఐ పాల్ మైకేల్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొస్తాడు. అలాగే సారా నిజం చెప్తుందో లేదో తెలుసుకోవటానికి వేరే 4 కుర్రాళ్ళని మైకేల్ తో పాటుగా నిలబెడతాడు. అంతమంది నిలబెట్టినా కానీ సారా మైకేల్ ని ఖచ్చితంగా గుర్తుపడుతుంది. గుర్తుపట్టడమే కాకుండా మైకేల్ చంప చెళ్ళుమనిపిస్తుంది. దాంతో పాల్ మైకేల్ ని రిమాండ్ కు పంపిస్తాడు. ఇక సారా విషయానికి వస్తే, మొహమ్మద్ సారా అసలు నాన్న కాదు. సారా వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతాడు. దాంతో సారా వాళ్ళ అమ్మ మొహమ్మద్ ని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ ఇంకొక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మొహమ్మద్ కి ఆల్రెడీ పెళ్లి అయి ఉంటుంది. అయినా కానీ మొహమ్మద్ సారా వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మొహమ్మద్ ఫస్ట్ ఫ్యామిలీని వదిలేసి వచ్చి సారా వాళ్ళతోనే ఉంటూ ఉంటాడు. అందువల్ల మొహమ్మద్ కొడుకులు మొహమ్మద్ మీద కోపంగా ఉంటారు. ఇంకోవైపు మైకేల్ జైల్లో ఉన్నప్పుడు మైకేల్ ని కలవడానికి వాళ్ళ నాన్న క్రిస్టాఫర్ వస్తాడు. క్రిస్టాఫర్ ముంబైలోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కొద్ది రోజుల్లో మైకేల్ పెళ్లి ఒక మినిస్టర్ కూతురుతో ఉంటుంది. కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలాంటి పిచ్చి పనులు చేసేవేంటని క్రిస్టాఫర్ మైకేల్ ని తిడతాడు. బయటికి వచ్చిన తర్వాత క్రిస్టాఫర్ వైఫ్ క్రిస్టాఫర్ తో, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా కొడుకు బయటికి రావాలి అంటుంది. దాంతో క్రిస్టాఫర్ రాజశేఖర్ అనే పెద్ద లాయర్ ని పిలిపించి తన కొడుకు కేసు వాదించమని చెప్తాడు. రాజశేఖర్ ముందు సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేద్దామని చెప్తాడు. రాజశేఖర్ మొహమ్మద్ గురించి ముందుగానే ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు. మొహమ్మద్ ముందు భార్య ఇద్దరు కొడుకులను పిలిపించి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి, చూడండి అబ్బాయి, ఇప్పుడు ఎంత గింజుకున్నా కానీ జరిగిపోయిన నష్టం అయితే జరిగిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. సారా కూడా కొంచెం డబ్బు ఇస్తాము. ఈ కేసును కోర్టు దాకా వెళ్లకుండా మీరే చూసుకోండి. కేసు విత్డ్రా చేసుకునేలాగా చేయండి. మీ నాన్నకు మీరే నచ్చ చెప్పండి అని చెప్తాడు. మహమ్మద్ ఇద్దరు కొడుకులు మహమ్మద్ దగ్గరికి వెళ్లి రాజశేఖర్ చెప్పిందే మహమ్మద్ కి చెప్తూ, నాన్న, మనం వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. కేసు గీసు అని చెప్పి వాళ్ళకి ఎదురుగా మనం కొట్లాడలేం. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. సారా కూడా వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తానన్నారు. మనం కూడా కేసు వాపస్ తీసుకుందాం అని అంటారు. కానీ మొహమ్మద్ వాళ్ళ మీద కోప్పడి తిట్టి వాళ్ళని పంపించేస్తాడు. దాంతో కోపం వచ్చిన మొహమ్మద్ ఇద్దరు కొడుకులు మీడియా ముందుకు వచ్చి, మా నాన్న మమ్మల్ని పూర్తిగా వదిలేశాడు, మా బాగోగుల గురించి అస్సలు పట్టించుకోవట్లేదని చెప్పి మొహమ్మద్ పరువు తీస్తారు. కొన్ని రోజుల తర్వాత సారా కేసు కోర్టులో హీరింగ్ కి వస్తుంది. రాజశేఖర్ జడ్జి గారు సారా కేసులో మైఖేల్ నిందితుడు అనడానికి వాళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఏవీ లేవు. సారా ఒక మట్టి బొమ్మను తయారు చేసింది. దాంతో మైఖేల్ పోలికలు కూడా మ్యాచ్ అవుతున్నాయి. అంతకు మించి వాళ్ళ దగ్గర వేరే సాక్ష్యాధారాలు లేవు కదా అని అడుగుతాడు. మీరు ఈ విషయంలో కొంచెం పెద్ద మనసు చేసుకుని మానవతా దృక్పథంతో ఆలోచించి నా క్లయింట్ మైఖేల్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అంటాడు. ఇప్పుడు సారా వాళ్ళ లాయర్ టర్మ్ వస్తుంది. ఈడొక తుప్పా చదవా, సరిగ్గా మాట్లాడలేకపోతాడు, నోట్లో నుంచి మాటలు కూడా రావు. దాంతో కోర్టు మైఖేల్ కి బెయిల్ మంజూరు చేస్తుంది. ఇంకోవైపు మైఖేల్ కి బెయిల్ వచ్చిందన్న విషయం తెలుసుకుని సారా చాలా ఏడుస్తుంది. అప్పుడు సారా వాళ్ళ నాన్న మొహమ్మద్ సారాని సముదాయిస్తూ, సారా, ఇప్పుడు మైఖేల్ కి కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది, అంతేకాని మనం కోర్టులో ఓడిపోలేదు. మన ప్రాణం ఉన్నంత వరకు ఈ కేసులో మనం పోరాడదామని చెప్తాడు. అలాగే మీడియాలో కూడా సారా కేసు సెన్సేషన్ అవుతుంది. ఇంకోవైపు రాజశేఖర్ మైఖేల్ ని పిలిపించుకొని ఆ రోజు ఏమేం చేశాడో మైఖేల్ నోటితోనే చెప్పిస్తాడు. రాజశేఖర్ కి ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు పూర్ణిమ. ఆమె కూడా లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మైఖేల్ చెప్పింది
చెప్పిందంతా విని తర్వాత రాజశేఖర్ తో మాట్లాడుతూ, వీడొక దుర్మార్గుడు, పుట్టినప్పటి నుంచి హంతకుడిలా పుట్టినట్టున్నాడు, వీళ్ళని అసలు సమాజంలో బతకనీయకూడదు అంటూ. ఏం చేస్తాం, తప్పదు, మనం లాయర్లం కదా, మన పర్సులు నిండాలంటే ఇలాంటి కేసులు వాదించాల్సిందే అనుకుంటారు. ఇంకోవైపు మొహమ్మద్ ని చూపిస్తారు. మొహమ్మద్ సారా కేసును వాదించడానికి ఒక మంచి లాయర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే మొహమ్మద్ కి సిఐ పాల్ కనిపిస్తాడు. సిఐ పాల్ మొహమ్మద్ తో, సారా కేసు వాదిస్తామని నీ దగ్గరికి చాలా మంది లాయర్లు వస్తారు, కానీ వాళ్ళు వచ్చినట్టే కేసు ఓడిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా రాజశేఖర్ లాయర్లు. అలాగే సారా కేసును వాదించాలంటే మనం ఎవరైనా మంచి సీనియర్ లాయర్ ని వెతికి పట్టుకోవాలి. కానీ మనకిప్పుడు సారా కేసు వాదించడానికి ఏ సీనియర్ లాయర్ దొరకడు, ఎందుకంటే రాజశేఖర్ ఆల్రెడీ సీనియర్ లాయర్ ని, జూనియర్ లాయర్ని అందరినీ బెదిరించాడు. కట్ చేస్తే కొంతమంది లాయర్లు మొహమ్మద్ దగ్గరికి వచ్చి, మొహమ్మద్ గారు, ఈ కేసు వాదించే అవకాశం మాకేంటి, ఎలాగైనా ఈ కేసు మనమే గెలుస్తాం అంటారు. కానీ సిఐ పాల్ మొహమ్మద్ తో ఏం చెప్పాడు, ఎవరిని నమ్మొద్దని చెప్పాడు. అందుకే మొహమ్మద్ ఎవరికి కేసు వాదించే అవకాశం ఇవ్వడు. కట్ చేస్తే మనకి అహనా అనే అమ్మాయిని చూపిస్తారు. అహనా కొంతకాలం క్రితం సెషన్ కోర్టులో క్లర్క్ గా వర్క్ చేసేది. కానీ ఎందుకో ఇప్పుడు అహనా అక్కడ పని చేయట్లేదు. ఆమె లాయర్ కోసం చిన్న చితకా పనులు చేస్తూ ఉంటుంది. సిఐ పాల్ అహనాని పిలిచి లాయర్ విజయ్ మోహన్ గురించి అడిగి లాయర్ విజయ్ మోహన్ ని కలుస్తాడు. నిజానికి విజయ్ మోహన్ ఇంతకు ముందు ఒక పేరున్న పెద్ద లాయర్. కొన్ని కారణాల వల్ల బార్ కౌన్సిల్ విజయ్ మోహన్ ని సస్పెండ్ చేస్తుంది. సస్పెన్షన్ పీరియడ్ అయిపోయినా కానీ విజయ్ మోహన్ ప్రాక్టీస్ చేయకుండా, కోర్టుకు రాకుండా తన దగ్గరికి వచ్చే లాయర్ కి చిన్న చితకా సలహాలు ఇస్తూ ఉంటాడు. అహనా సిఐ పాల్ విజయ్ మోహన్ ని సారా కేసు గురించి చెప్పి సారా కేసు టేకప్ చేయమని చాలా సేపు బతిమలాడతారు. అయితే విజయ్ మోహన్ సారా కేసుని టేకప్ చేయడానికి ఒప్పుకోడు. నేను ప్రాక్టీస్ వదిలేసి చాలా రోజులవుతుంది, ఈ కేసుకి నేను కరెక్ట్ కాదని చెప్తాడు. అయినా కానీ అహనా విజయ్ మోహన్ ని చాలా సేపు బతిమలాడి సారా దగ్గరికి తీసుకువెళ్తుంది. విజయ్ మోహన్ సారాతో మాట్లాడుతున్నప్పుడు సారాలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే ధైర్యంగా నిలబడతారు. ఎలాగైనా నిందితులకి శిక్ష పడేలా చేయాలనుకుంటారు. అలాంటి అగ్నినే సారా కళ్ళల్లో చూస్తాడు విజయ్ మోహన్. సారా గుడ్డిదైనప్పటికీ చాలా ఆత్మవిశ్వాసంతో మైకేల్ కి శిక్ష పడేలా చేయాలనుకుంటుంది. సారా అంత ధైర్యంగా నిలబడటం చూసి విజయ్ మోహన్ కూడా సారా కేసుని టేకప్ చేయాలనుకుంటాడు. తర్వాత అహనా సిఐ పాల్ తో అసలు బార్ కౌన్సిల్ విజయ్ మోహన్ ని ఎందుకు సస్పెండ్ చేసిందో చెప్తుంది. విజయ్ మోహన్ జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర్ దగ్గరే అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. అప్పటికే రాజశేఖర్ ఒక పెద్ద లాయర్. అలా రాజశేఖర్ దగ్గర పనిచేస్తున్నప్పుడే విజయ్ మోహన్ అలాగే రాజశేఖర్ కూతురు పూర్ణిమ ఇద్దరూ లవ్ చేసుకుంటారు. ఇది రాజశేఖర్ కి అస్సలు నచ్చదు. అంతేకాకుండా రాజశేఖర్ కళ్ళ ముందులే విజయ్ మోహన్ ఒక పెద్ద లాయర్ గా ఎదుగుతూ ఉంటాడు. అది అసలు అతను జీర్ణించుకోలేకపోతాడు. విజయ్ మోహన్ కోర్టులో కేసులు వాదిస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్లతో అవసరం పడేది, కానీ ఆ డాక్యుమెంట్లు చాలా కాన్ఫిడెన్షియల్. అయినా కానీ అహనా విజయ్ మోహన్ మీద ఉన్న నమ్మకంతో విజయ్ మోహన్ కి ఆ డాక్యుమెంట్స్ ని ఇచ్చేది. విజయ్ మోహన్ కూడా అంతే జాగ్రత్తగా తర్వాత ఆ డాక్యుమెంట్స్ ని అహనాకి ఇచ్చేవాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలియదు. సడన్ గా విజయ్ మోహన్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మిస్ అవుతాయి. దాంతో బార్ కౌన్సిల్ విజయ్ మోహన్ ని సస్పెండ్ చేస్తుంది. అలాగే అహనాని కూడా సస్పెండ్ చేస్తుంది. తర్వాత మనకు తెలిసే విషయం ఏంటంటే విజయ్ మోహన్ దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ని దొంగతనం చేసింది ఎవరో కాదు, రాజశేఖర్. అతను కావాలనే విజయ్ మోహన్ ని ఇరికించాడు. ఇది జరిగిన తర్వాత రాజశేఖర్ పూర్ణిమకి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తాడు. తర్వాత వాళ్ళు ఢిల్లీలోనే సెటిల్ అయి అక్కడే ఉంటారు. ఇప్పుడు మైకేల్ కేసు టేకప్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకోవైపు విజయ్ మోహన్ సారా కేసు ఫైల్ ని స్టడీ చేస్తున్నప్పుడు అతనికి తెలిసే విషయం ఏంటంటే కేసు ఫైల్స్ లో చాలా ఫైల్స్ మిస్ అయ్యాయని. అదే విషయాన్ని సిఐ పాల్ కి ఫోన్ చేసి విజయ్ మోహన్ చెప్తాడు. అప్పుడే సిఐ పాల్ కి మైండ్ పోయే విషయం ఒకటి తెలుస్తుంది. సారా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాజశేఖర్ సిఐ పాల్ ని తప్పించి కొత్త ఆఫీసర్ ని ప్రమోట్ చేశాడని తెలుస్తుంది. ఆ రాజశేఖర్ ప్రమోట్ చేసిన కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఉన్నాడు కదా, అతనే ఆ ఫైల్లోని కొన్ని డాక్యుమెంట్స్ ని దొంగతనం చేస్తాడు. ఎలాగోలా చివరికి సారా కేసు హీరింగ్ వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత కోర్టులో అడుగు పెడతాడు విజయ్ మోహన్. కోర్టులో అడుగు పెట్టడంతోనే విజయ్ మోహన్ స్ట్రైట్ గా పాయింట్ కు వచ్చేస్తాడు. రోజు వినోద్ అడ్రస్ వెతుక్కుంటూ సారా వాళ్ళ ఇంటికి వెళ్లిన మైకేల్ కి వాళ్ళ మాటల మధ్యలో సారా వాళ్ళ అమ్మా నాన్న రేపు ఫంక్షన్ కి వెళ్తున్నారని తెలుస్తుంది. అలాగే సారా వాళ్ళ పని మనిషి బ్యాంకు పని ఉండి బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా తీసుకున్న మైకేల్ సారాని బలాత్కారం చేశాడని చెప్తాడు. తర్వాత రాజశేఖర్ సారా వాళ్ళ అమ్మా నాన్నని క్రాస్ ఎగ్జామిన్ చేసి జడ్జి గారి ముందు 2 పాయింట్లు పెడతాడు. వాటిలో ఫస్ట్ పాయింట్, మొహమ్మద్ అసలు సారా అసలు తండ్రి కాదు, అతనికి మొదటి నుంచి సారా మీద కన్నుంది.
దాంతో అతను ఫంక్షన్ కు వెళ్ళినట్టు వెళ్లి తిరిగొచ్చి సారా పైన బలాత్కారం చేశాడని చెప్తాడు. రెండో పాయింట్ ఏంటంటే సారా వాళ్ళ అమ్మకి మొదటి నుంచి డబ్బుంటే అత్యాశ. అందువల్లే మైకేల్ ని వాళ్ళ ఇంటి దగ్గర చూసి మైకేల్ మీద ఈ నింద వేశారు. దాంతో మైకేల్ దగ్గర నుంచి ఈజీగా చాలా డబ్బు గుంజొచ్చని సారా వాళ్ళ అమ్మ మొహమ్మద్ ని కూడా డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని చెప్తాడు. అలా క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ వాళ్ళిద్దరిని మాటలతో చంపేస్తాడు రాజశేఖర్. తర్వాత విజయ్ మోహన్ సారా దగ్గరికి వచ్చి, రాజశేఖర్ నిన్ను రేపు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు నీ ఎమోషన్ మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడతాడు. వాటికి నువ్వు ఎక్కడా కుంగిపోకు, ధైర్యంగా ఉండమని ప్రిపేర్ చేస్తాడు. రాజశేఖర్ సారాతో అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటాడు. ఆ రోజు మా అమ్మ నాన్న ఫంక్షన్ కి వెళ్లారు. తర్వాత మా పని మనిషి బ్యాంక్ పని ఉందని బయటికి వెళ్ళింది. నేను స్నానం చేసి రూమ్ లోకి వచ్చాను. అప్పుడే నా రూమ్ లో ఎవరో ఉన్నట్టు నాకు అనిపించింది. వెంటనే మైకేల్ నా మీద బలాత్కారం చేయబోయాడు. నేను అరవబోయాను. మైకేల్ నేను అరిస్తే నన్ను చంపేస్తానని బెదిరించాడు. నేను ఇక చేసేదేమీ లేకుండా సైలెంట్ గా ఉండి అతని ఫేస్ మొత్తం నా చేత్తో అబ్జర్వ్ చేశానని చెప్తుంది. మళ్ళీ రాజశేఖర్ సారాతో మీ నాన్న ఎప్పుడైనా నేను టచ్ చేశాడా అని అడుగుతాడు. ఎందుకంటే సారాకి స్క్లప్చర్ చేయటం నేర్పించింది మొహమ్మదే. అందువల్ల మొహమ్మద్ సారాని చాలా సార్లు అంటుకుంటాడు. సారా కోపంగా, నన్ను ప్రేమతో ఎవరు తాకుతున్నారో, కోపంగా ఎవరు తాకుతున్నారో, బలాత్కారం చేయడానికి ఎవరు తాకుతున్నారో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. నన్ను తాకింది మా నాన్న కాదు, నన్ను బలాత్కారం చేసింది మైకేలే, ఆ పందే అని చెప్తుంది. నేను ఆ కుక్క గొంతు కూడా గుర్తుపడతానని చెప్తుంది. అప్పుడు రాజశేఖర్ జడ్జి గారితో, జడ్జి గారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బయటికి రావడానికి కానీ, కోర్టులో వచ్చి మాట్లాడటానికి కానీ ఈ అమ్మాయినా అయితే సిగ్గుపడుతుంది. కానీ ఈ అమ్మాయి ఎలాంటి భయము సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. ఇదంతా ఒక నాటకం సార్ అంటాడు. వెంటనే విజయమోహన్ లేచి, నిజమే, చాలా మంది అమ్మాయిలకి కోర్టు దాకా వచ్చి న్యాయం కోసం పోరాడే శక్తి లేకపోవచ్చు. కానీ సారా అలాంటి అమ్మాయి కాదు. తన న్యాయం కోసం పోరాడానికి కేవలం కావాల్సింది న్యాయం జడ్జి గారు అని చెప్తాడు. సెకండ్ హీరింగ్ లో వినోద్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వినోద్ మైకేల్ కి భయపడి ఆ రోజు కార్డిచ్చి ఉదయాన్నే మైకేల్ వెళ్లిపోయాడని చెప్తాడు. దీని తర్వాత మీడియా వాళ్ళంతా మైకేల్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది చూసి అహనా సారా కేసు ఫైల్ మొత్తం, సారాకి జరిగిన అన్యాయం గురించి మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా సారాకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం తెలిసిన మినిస్టర్ కూతురు మైకేల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. కోపంతో మైకేల్ కొంతమంది మనుషులు తీసుకొని ఆ రోజు రాత్రి సారా వాళ్ళ ఇంటికి వెళ్లి సారా వాళ్ళ అమ్మా నాన్నే బెదిరించి సారాతో, నీకు తెలుసు నేను నిన్నేం చేయగలను, మీరు ఈ కేసులో నన్నేం చేయలేరు, నోరు మూసుకొని కేసు వాపస్ తీసుకోండి, నాతో పెట్టుకుంటే బతికి బట్టగట్టలేరని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఈ విషయం తెలిసి రాజశేఖర్, క్రిస్టాఫర్ మైకేల్ ని తిడతారు. మాకు చెప్పకుండా ఏ పని చేయొద్దన్నాం కదా, నీ ఇష్టానికి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, దీనివల్ల నీ బెయిల్ క్యాన్సిల్ అయితే ఏం చేస్తావని తిడతారు. నెక్స్ట్ హీరింగ్ లో రాజశేఖర్ కి వేరే కేసు మీద పని ఉండటం వల్ల రాజశేఖర్ అటెళ్లి పూర్ణిమని ఇక్కడికి పంపిస్తాడు. విజయమోహన్ జడ్జి గారితో, మైకేల్ బయట ఉంటే సారా వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంటుంది, వీలైనంత తొందరగా మైకేల్ బెయిల్ క్యాన్సిల్ చేయమంటాడు. పూర్ణిమ జడ్జి గారితో, మైకేల్ వెళ్లి సారా వాళ్ళ ఫ్యామిలీని బెదిరించారనటానికి వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా అంటుంది. అలా నిజంగానే వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండవు. దాంతో జడ్జి గారు సారా ఫ్యామిలీకి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమంటాడు. తర్వాత విజయమోహన్ అలాగే పూర్ణిమ కొంతమందిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. విషయం ఏంటంటే ఆ రోజు మైకేల్ సారాని రేప్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అతని స్పెర్మ్ కానీ అలాగే ఫింగర్ ప్రింట్స్ కానీ ఏవీ దొరకలేదు. దీనికి తోడుగా పూర్ణిమ ఆ రోజు మైకేల్ అక్కడ లేడు, తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవటానికి వెళ్ళాడు, తర్వాత రిసార్ట్స్ కి వెళ్ళాడు, తర్వాత తినటానికి ఎక్కడికి వెళ్ళాడని తన మొబైల్ లొకేషన్ కూడా చూపిస్తుంది. హీరింగ్ అయిపోయిన తర్వాత విజయ్ మోహన్ ఆ లొకేషన్లన్నింటినీ క్రాస్ చెక్ చేయడం మొదలు పెడతాడు. అవన్నీ ఎగ్జాక్ట్ గా సేమ్ మ్యాచ్ అవుతాయి. తర్వాత అహనా రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తుంది. ఆ ఫుటేజ్ చెక్ చేసిన అహనాకి ఆ రోజు మైకేల్ అక్కడికి వెళ్ళాడని తెలుస్తుంది. ఇదంతా చూసి విజయ్ మోహన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు ఇలా ఎలా జరుగుతుంది, ఇలా ఎలా జరగటానికి సాధ్యం అవుతుంది అని. ఇదంతా రాజశేఖర్ మాస్టర్ మైండ్. రాజశేఖరే ఇదంతా చేస్తుంటాడు. రాజశేఖరే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చేంజ్ చేయించుంటాడు. ఎందుకంటే విజయ్ మోహన్ మాస్టర్ మైండ్ గురించి అతనికి తెలుసు. రాజశేఖర్ గురించి తర్వాత విజయ్ మోహన్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఇంకోసారి పరిశీలనగా చూస్తాడు. అప్పుడు అది ఎడిటెడ్ వీడియో అని అతనికి తెలుస్తుంది. దాంతో విజయ్ మోహన్ సీఏ పాలన తీసుకుని ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి ఓనర్ కి ధమ్కి ఇస్తాడు, ఇంకోసారి ఫుటేజ్ చూపించమని. దాంతో అతను భయపడిపోయి ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ ని విజయ్ మోహన్ కి ఇస్తాడు. తర్వాత రోజు విజయ్ మోహన్ ఆ ఫుటేజ్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. రాజశేఖర్ ఇచ్చిన ఫుటేజ్ నకిలీదని ప్రూవ్ చేస్తాడు. తర్వాత పూర్ణిమ కోర్టులో జడ్జి గారితో, జడ్జి గారు ఆ వీడియో ఫుటేజ్ ఫేక్ ది, ఎడిట్ చేసింది, నేను ఒప్పుకుంటాను, కానీ మైకేల్ ఫోన్ లొకేషన్ ఉంది కదా, అది ఫేక్ చేయడానికి వీలు కుదరదు కదా అని చెప్పి మైకేల్ ఫోన్ లొకేషన్లన్నీ ఇస్తుంది. విజయ్ మోహన్ జడ్జి గారితో, జడ్జి గారు లొకేషన్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ మైకేల్ కారు నడుపుతుంది ఎవరు, మైకేల్ కారు నడుపుతున్న వ్యక్తి ఎవరో సరిగా కనిపించట్లేదు అంటాడు. అప్పుడు జడ్జి గారు మైకేల్ కార్ డ్రైవర్ ని పిలుస్తాడు.
మైకేల్ కార్ డ్రైవర్ కూడా మైకేల్ అంటే భయపడి ఆ రోజు నేను సెలవులో ఉన్నాను, మైకేలే కార్ నడిపాడని అబద్ధం చెప్తాడు. తర్వాత విజయ్ మోహన్ ఆ కార్ డ్రైవ్ చేస్తుంది ఎవరో తెలుసుకుంటే ఈ కేసులో మనం గెలిచినట్టే అంటాడు. తర్వాత విజయ్ మోహన్ ఆ ఫుటేజ్లన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్ మోహన్ ఒక విషయాన్ని నోటీస్ చేస్తాడు. మైకేల్ కార్ ని క్రాస్ చేసి వెళ్తున్న ఒక కారులో డాష్ కెమెరా ఉంటుంది. విజయ్ మోహన్ చాలా కష్టపడి ఆ ఫుటేజ్ ని కలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ హీరింగ్ లో పూర్ణిమ మైకేల్ ఫ్రెండ్స్ అందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. వాళ్ళందరూ మైకేల్ కి ఫేవర్ గా చెప్తారు. విజయ్ మోహన్ ఏం మాట్లాడకుండా ఒక ఫుటేజ్ ని పెడతాడు. ఆ ఫుటేజ్ ని చూసి అందరికి మైండ్ పోతుంది. డ్రైవింగ్ సీట్ లో ఉంది వేరెవరో కాదు, మైకేలే. కొన్ని నెలల క్రితం ముంబైలో మైకేల్ మీద ఒక రేప్ కేసు రిజిస్టర్ చేస్తారు. బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఆ కేసు కొట్టేస్తారు. ఇది తెలిసి రాజశేఖర్ కూడా షాక్ అవుతాడు.